థియేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? సార్ మీడియం డిఫరెన్స్ సార్, మీడియం ఇట్ ఈస్ థియేటర్ 4 walls ఉన్నాయి, తర్వాత ఆడియన్స్ అంతే 1 2 3 4. కెమెరా ఈజ్ ద 4th wall ఫర్ ఫిల్మ్స్. అక్కడ మనం యాక్టింగ్, ఎసెన్స్, ఇమోషన్, క్యారెక్టర్ ఈజ్ ద సేమ్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ మైక్రో అండ్ మ్యాక్రో. ఇమోషనల్స్లో మనం ఇక్కడ స్టేజ్ అంటే అక్కడ తెలవాలని నేను అరుస్తున్నాను. సినిమా అంటే మామూలు మనం ఇట్లా మాట్లాడుకోవచ్చు, కానీ డబ్బింగ్ చేస్తాం, సింగ్ సౌండ్ చేస్తాం, మైక్ పెడతాం, ఎక్కడో పెడతాం, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు డ్రామా చేస్తున్న వాడికి వినబడాలంటే నేను చేస్తాను, ఏమన్నా బాగా ఎడిపోయి ఎప్పుడు వస్తాం, అందరికి వినబడాలి. ఆ రేంజ్ ఆఫ్ వాల్యూమ్ అండ్ దెన్ ఎనీ జస్టర్స్ లిటిల్ బోల్డర్. ఇక్కడ స్మాల్, ఇఫ్ యూ కమింగ్ క్లోజ్ మొత్తం కళ్ళకే పెట్టుకోవడం. సో దట్ ఈస్ మైక్రో అండ్ మ్యాక్రో. అయితే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ థియేటర్ నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ ఒక ఫార్మాట్లో ఉంది, సింక్ అవడానికి అదే ఎగ్జాక్ట్లీ అది నేర్చుకునేటప్పుడు మనం అందుకే రాసినాం, మన పోస్టర్లు కూడా ఉంటుంది, ఇన్ ది వేరియస్ మీడియమ్స్ we try to work with you as per theater, as per screen. కెమెరాతో కూడా వర్క్ చేస్తాము, థియేటర్ మీద వర్క్ చేస్తాము. ఈ రెండు వర్క్ ఎందుకు చేస్తామంటే 100% నీకు ప్రతిసారి సినిమాలో ఛాన్స్ వస్తే నమ్మకం లేదు. వై ఈస్ నసరుద్దీన్ షా డూయింగ్ డ్రామా నౌ? టెల్ మీ. 5,000 rupees tickets sir. Any film is selling for 5,000, tell me right now. Anyway, మొన్నటికి మొన్న ఇక్కడ థియేటర్ ఫెస్టివల్ అయితే 2,000, 3,000 rupees ticket. Any film you tell me is selling that much, they come in flight and go. The man who ruled Naseeruddin Shah is coming back to theatre. Anubhav Kher does theatre. Why? You will sustain. Theatre teaches you life. Theatre teaches you how to sustain that pressure, that problems, like how to control yourself, be a human being. Any stress position, you mold yourself. And there is nothing in theatre which is not there in the outside world. But only thing theatrical చేసి అదే మనం సినిమాలో డిఫరెంట్గా చూస్తాం. పెద్ద స్కిల్ కనబడుతుంది, చిన్న కెమెరాతో షూట్ చేస్తాం. బట్ థియేటర్ ఉన్నప్పుడు క్యారెక్టర్ వాడే, యాక్టింగ్ అదే, క్యారెక్టర్ వినడం అదే. ఒకరు మైస్టర్ టెక్నిక్ అంటారు, ఒకరేమో ఒక స్టాన్స్లియోస్కి అంటారు, ఒకరు మెథడ్ యాక్టింగ్ అంటారు. బ్రష్ పెట్టుకొని పెయింటింగ్ వేసినోడు పెయింటింగ్, గోడ పెయింటింగ్ వచ్చినప్పుడు పెయింటర్ అంటారు. స్కెచ్ చేసి మంచి పెయింటర్, ఆయనే పెయింటర్. ఈయన యాక్టరే, ఆయన యాక్టర్. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఆర్కిటెక్ట్ బిల్డింగ్ కడతాడు, డిజైన్ ఇస్తాడు, మేస్త్రి పని చేస్తాడు, కూలోడికి ఎంత ఇస్తారు, ఆర్కిటెక్ట్కి ఎంత ఇస్తారు? Who's working smart? So work smart. Now you are busy, film is not there, web series trend change అయింది. వెబ్ సిరీస్ ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్. టీవీలో ఒక ఫార్మాట్ ఉంటుంది, టీవీలో కూర్చొని మాట్లాడతారు, ఒకటి వస్తుంది పడిపోగానే అందరు ఇక్కడ ఉన్న 10 మంది సినిమాలో కట్ అయిపోతుంది. టీవీ సరికి ఈ 10 డాడా అనేది ఎపిసోడ్ అయిపోతుంది. మళ్ళీ ఆ డాడా అన్నప్పుడు నువ్వు అన్న వెళ్ళిపోతావు. 10 మంది కూర్చోరు అక్కడ, అరే డాడా నేను అందరు కూర్చో, ఆయన డాడా ఎక్కడ లుక్ తెలియదు, ఎక్కడ ఇచ్చినావు సార్, అక్కడ కూర్చుని ఆ లుక్ ఇచ్చిండు, ఆయన వెళ్ళిపోయింది సార్, ఆయన ఎక్స్ప్రెషన్ ఏముంటుంది, మీకు ఈ రియాక్షన్ ఇవ్వాలి సార్ అంటాడు. యూ హ్యావ్ టు కోప్ అప్, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు వర్క్. థియేటర్లో ఇంటరాక్షన్, థియేటర్లో అంటే నేను యాక్టింగ్ చేస్తే వాడు యాక్టింగ్ చేసి పోయి నేను డైలాగ్ చెప్పి నేను చెప్పేసిన, ఆడపోతే డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు సీనియర్ యాక్టర్. తర్వాత ఏం చేయాలి? మ్యాచ్ చేయాలి. సో హౌ యూ డూ దట్? హౌ విల్ యూ? ఇమోషన్, స్టేటస్, ఆ జీల్ ఉన్న కొన్ని రోజులు ఉంటుంది అబ్బా. తర్వాత డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్, ఆయనకే కీళ్ళ నొప్పులు ఉంటాయి, ఆయన ప్రొఫెషనల్గా చేస్తున్నా లేదా? నీకు క్యూర్ చేస్తున్నాడా లేదా? ఒక ప్రొఫెషనల్ డాక్టరు ప్లేన్లో పోయిండు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలి. అదే నా కత్తుల్లో కలవాల్లో ఏం ట్రీట్మెంట్ చేయను, మీకు ఎమర్జెన్సీ ఏం చేయనంట. ఇప్పుడు ఒకరోజు నేను చెప్పులు కుట్టుకున్నాను, రేపు చెప్పులు దుక్కుల మీద పెట్టుకోలేం కదా. ఒకరోజు నా బట్టలు ఖరాబ్ అయినా సూదేసుకొని బట్టలు మంచిగా కుట్టుకుని నీళ్ళు కనబడుతుంది, రేపు పొద్దున్న నేను దర్జన కాలేం కదా. సో ఏదో ఎమర్జెన్సీ చేసిన దాని మీద మీరు ఆలోచించుకొని ఓ సినిమా వచ్చింది, నేను చేసేసిన హీరో పైన చప్పట్టు కొట్టి ఇప్పుడు క్లిక్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, you are multiple, you are capable of doing anything. If you are a dancer, there is a dancing role, you can think, okay sir, at least you will survive. There is an acting, you are an acting role, you will survive.
थिएटर है, ड्रामा है भाई, आ जाओ तो कल ड्रामा है, DLM सर इन दिस stuff. You survive. You keep doing. What did Nawazuddin Siddiqui? I always say why 12 years he waited. He is ruling today. Think about it, my friend. I'm not just saying that everything should happen to you. Vijay Sethupathi, you're talking, yeah. You know examples, no? But ask them. They went to every audition, selective audition. Ask them. Why? Why do I waste my time 100 days daily, morning to evening going? I don't say don't go to audition because everybody thinks that ayyo I miss it, potana chance hoyindra devuda. Shit, I should have gone in the morning. I know kuch potana. No. Make yourself worthy of your acting skills. Are palana actor aithe baga chestadu idi devuladi mee daggara raavali. And understand one thing. Try to tell no until you are satisfied. All, because if you're not comfortable, you cannot act. If the child is like a very beautiful person, all emotions all అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వాడికి ఇష్టం ఉంటే చేస్తా అంటాడు, లేకుంటే నీకు చాక్లెట్ దుగ్నం ఇప్పిస్తానా వాడు చేయడు. బట్ నేర్చుకోవాలని కుతులో ఉంటే వాడు అన్ని వస్తాడు, టచ్, ఫీల్ అన్ని సెన్స్ మెమరీ ఎవ్రీథింగ్ విల్ గో. అవునా కదా? ఇప్పుడు సినిమాలు అంత టెక్నిక్ మారిపోయేపోతుంది. ఇక్కడే ఉంటాడు, ఇక్కడే యాక్ట్ చేస్తూ అదేదో వాళ్ళ తర్వాత పోస్ట్ చేసుకుని గ్రీన్ మ్యాట్లో పెట్టుకుని ఏదో చేస్తాడు. సో ఇమాజినేషన్ ఇంపార్టెంటా? ఇమాజినేషన్ అవసరం కదా, అబ్జర్వేషన్ అవసరం కదా, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మన జీవితంలో చూడాలా, అనుభవించాలని ఉండాలా, లేకుంటే నన్ను అడాప్ట్ చేయాలని ఉండాలా. అందుకే అబ్జర్వేషన్, ఇవన్నీ స్కిల్స్. హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. ఇఫ్ యూర్ లక్కీ, గాడ్ బ్లెస్ యూ, యూ కీప్ డూయింగ్ ఇట్. Anything else? Are you satisfied? Did you get your answer? Medium se difference. Graph మారిపోతుంది. మనం అప్పుడు డిసైడ్ చేసుకోవాలి, మన బాడీ మన టూల్స్ రెడీ చేసుకోవాలి. ఐఎమ్ పర్ఫార్మింగ్ ఆన్ అ స్టేజ్ ఆర్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఫర్ కెమెరా ఆర్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఫర్ వాట్ ఎవర్ ద మీడియమ్స్ ఆర్. థియేటర్ is the base, sir, mother of everything. Theatre is the whoever says not, it's wrong. Theatre is the mother of everything. You see it, Nageshwar Rao, the great actors of yesteryears or today or tomorrow. If they commit, we may not know, but some way or the other they are connected to theatre or radio also. Radio is sometimes somebody says it's a blind theatre. చిన్నప్పుడు రేడియో ఎక్కడో చెట్లకు పెట్టుకొని ఊరంతా అందరూ కూర్చొని మొత్తం డ్రామా అయినాక ఏడుస్తారు, వాళ్ళు కూర్చొని అక్కడ. హౌ డూ దే డూ దట్? నథింగ్ టు సీ కదా. డ్రామా నడుస్తుంది, టీవీ అది పెట్టిండ్రు, అది చూసుకుంటే వాళ్ళు ఏడుస్తారు, అయ్యో ఎట్లా అయిపోయింది, బాగా ఇంటికి పోతుంది. ఇప్పుడు వన్స్ యూ సీ ఇట్, హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ కట్, దట్ ఇంప్రెషన్ ఇస్ గాన్. అవునా కదా? సో ఇవన్నీ అవసరం మనకు. వాయిస్ యాక్టింగ్, థియేటర్ ఈజ్ వాట్, ఎవ్రీథింగ్ హియర్, ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ హియర్. ఇక్కడే ఇమాజినేషన్ ఉంది. ఇప్పుడు ఇందాక చూసిన వస్తాడా పోతాడా చేసిన చూపించిన, ఎందుకు చూపించిన? లుక్, ఎక్కడున్నాడు వాడు, ఎక్కడ చూస్తుండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు భయమైంది, ఎప్పుడు ఎగిరిపోయింది, ఇవన్నీ అవసరం కదా బాస్. ఐస్ ఆర్ ద మిరర్స్ టు యువర్ సోల్, విండోస్ టు యువర్ ఎక్స్ప్రెషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అమితాబ్ బచ్చన్ ఐస్, గ్రేట్ యాక్టర్స్ ఐస్, దే డూ విత్ థింగ్స్ విత్ ఐస్. కంటి చూపుతో అని అంటాడు కదా, అరుస్తాడు కదా. ఈ సేలింగ్ మార్కెట్ ఉంది, మార్కెట్లో ఏం నడుస్తుంది, సక్సెస్. బట్ స్టఫ్ ఉండాలి మన దగ్గర, డాన్స్ ఉండాలి, యాక్టింగ్ ఉండాలి, నిలబడగలగాలి బాస్. యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ దేర్ అండ్ డెలివర్ వెన్ ఎవర్ ద డైరెక్టర్ ఆర్ ద పర్సన్ హూస్ పేయింగ్ యూ టు డూ యువర్ జాబ్. వెన్ ఇట్ కమ్స్ టు యాడ్ ఫిల్మ్, ఇట్స్ మచ్ షార్టర్. కట్టే కొట్టే తెచ్చే 20 seconds, 10 seconds, the message is passed on. 1 second, 24 frames normally. 200 frames అవుతున్నాయి ఇప్పుడు. So ఆ emotion, ఇవన్నీ where you get only in theatre. Once, yes, well, somebody who is clicking, understanding, success అవుతున్నాడు, I have no question with that. I have no argument with that. I don't want to say anything about it. Yes, you're successful, keep doing it because you're getting money. You have it in you, you can apply it anywhere. Tomorrow generation would be, they will say, sir, you are selected for this particular scene, you are one unit director, we have online, we have selected number of 10 artists. Those artists will be coming to preview theatre, there will be a green mat, this day shooting date, this is the character, you come there, you go shoot and bring and send us the shooting material. Who knows who
You will come here, you will sit down, you will do the character, you go. You get paid. What you are obsessed is cinema में देखना, celebrity status मिलना, पैसे मिलना, everybody should come and say hi. A status so do. Celebrity status is a death of an actor. The moment you want to become a celebrity, don't come for acting. You're done, gone. Be simple, be normal, work hard, smart work. But always know your craft. Know your tools, how to apply it, when and where, how much required. Theatre, film, web series, TV, ఇంకా కిందగా ఇప్పుడు ఇంకా హోమ్ థియేటర్ కూడా వచ్చేసినాయి అనగా అన్నిటిలో యాక్టింగ్. వాడు రేపు పొద్దున యూ గో ఆన్ ద క్రాస్ రోడ్, ముఖ్య గమనిక, ఎక్కడైనా మీకు ఏమైనా బ్యాగ్ కానీ బట్ట కానీ దొట్ట కానీ కనబడితే వెంటనే 100కు కాల్ చేయండి. कृपया ध्यान दीजिए, किसी का सामान लगा, पेटी लगा, सूटकेस लगा तो आप फौरन, व्हाट इज दैट, वॉइस एक्टिंग? नो, यू गोइंग इन अ मेट्रो, नेक्स्ट प्लेटफॉर्म कम्स ऑन द राइट साइड, स्टे अवे फ्रॉम द डोर, शी गेट्स पेड, बॉस. Is not acting? Why you just always running around dum 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 घोड़े के पीछे सिनेमा में? Go, you'll get it there. You get recognition here, go there. Plan yourself. So how you plan? How you apply? That is what we're going to work here. The theatre professionals, film वाले अपने share करेंगे. They will come and work with you. They will share their experiences. They will tell you what to do, what not to do. That is how we tried last time. We did 600 auditions, 300 actors, 150 but hardly hard work, and now around 20 to 30% actors are working in cinemas, short films and theatre. From our group, I'm talking about last multilingual. I'm saying it because I know what they're doing right. Few are doing, and I don't necessarily say I trained them. No, they worked hard. अब इतना बात कर रहा हूँ मैं, आपको कुछ समझ में आ रहा, उसको कुछ समझ में आ रहा, उनको कुछ समझ में आ रहा, उनको कुछ समझ में आ रहा. It is up to them. What they take it from here. गुरु या टीचर सिखाने में कोई पार्शियलिटी नहीं करता. वर्कशॉप होता है, हर चीज कोई किसी से पर्सनल रिलेशन नहीं है. और वर्कशॉप में आधे हाफ मेड आते, फुल मेड आते, फ्रेश आते, सड़े हुए आते, बस सबको जोड़ के एक अच्छा सा बुके बनाना है. तो वो हिसाब से काम करते हैं वर्कशॉप में. ये डिग्री प्रोग्राम नहीं है, डिप्लोमा नहीं है, डिग्री PhD नहीं है, यहाँ से 12-15 साल चलने के लिए. It's a different way of study, different way of working. Here we work and we give you homework. You have to work for it. Any profession is a 24-hour job. Keep it in mind. Any profession, 24-hour job. Anything you do that way, you work. You have a skill, people will call you. Today that dancer is there. She's good. She gets work. She does. She worked hard on it. She's a good person. She will be added advantage to his. Our workshop will not make a lot of difference for her, but they something may learn. If she is willing to go for acting, she will join. Otherwise, thank you very much, she'll go. But that's how it works. One day you are searching for something, and then you got that here. Tomorrow you won't come, no? See, అందరు దేనికోసం వస్తారు? ఏదైనా వాళ్ళకి అవసరంలో దొరకాలి. దొరికింది, నచ్చింది, వచ్చింది, క్లిక్ అయింది, వెళ్ళిపోయింది. 10 రోజుల్లో 20 రోజులు వర్క్షాప్ వచ్చింది, ఇట్లే మాట్లాడుకుంటూ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, టైమింగ్ ఎవ్రీథింగ్ అని మాట్లాడుకున్నాం. జీ స్టూడియోలు రమ్మంటున్నారు సార్, మీరు అవకాశం ఇస్తే ఒకసారి వెళ్ళి కలిసి వస్తా అన్నాడు. పోయిండు. నేను ఒకటే చెప్పిన, ఆయన ఒకటే చెప్పిన, ఆయన పేరు నాకు గుర్తుండదు సరిగా. బాస్ ఏది ఉన్నా టైమింగ్ మెయింటైన్ అయితే టైంకి పో అంటే, సార్ పోతే సార్ అర్ధగంట ముందు పోయిండంట. అందరు పరిశాన్ అయిపోయి, అరే టైం మెయింటైన్ చేస్తుంది సార్, నిజంగా స్కిల్ ఉన్నా పడిపోదు, టైమింగ్ ఉండాలి కదా. ఈజ్ వర్కింగ్ నౌ ఓన్లీ బికాస్ he went on time. He already knows something. He's already like you, is going on for auditions, something tips here and then he got it. It is gone. No need to, there's no botheration, no compulsion, but only commitment what we are asking. We are working with an organization, which is a government organization, which is giving us space, providing AC, all these things. And there's a commitment to perform on the stage at the end of the day. So we work for what? Money. Who puts money on you expects money. యాక్టింగ్ చేసి నేను చేస్తే నువ్వు పుణ్యానికి వస్తారు. ఆ సినిమా పెడితే పైసలు వస్తున్నాయి కదా, నీ మీద మళ్ళీ ఏం పెట్టేది? సింపుల్ లాజిక్. డాక్టర్ దగ్గర పోతావు, సర్వీస్ ఫ్రీ ఇస్తారా? ఎంత సోషల్ సర్వీస్ చేసినా ఎవరైనా అంతే కదా. సో ఇట్స్ గివ్ అండ్ టేక్.
Money is not involved. Why we are doing it? Because it's our passion and our necessities are fulfilled by some other sources. And this is why we are not asking you. Maybe everybody does not have money. Everybody is not equipped with money. The rural areas, people, Telangana, Gani, ekkadane Gani, poor India. But if by chance, but this can be done, so it helps them in some way or the other. Well and good. అంతే కదా సార్. ఇప్పుడే రోజుల్లో హీరో కాదు కదా. ఈ రేవంత్ ఏ బిల్డింగ్ కట్టాలన్నా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా ఎన్ని రోజులు పడుతుంది? పునాది తీయాలి కదా. 10 ఫ్లోర్లు కట్టాలంటే లోపలికి పోవాలి, 25 కట్టాలంటే ఇంకా లోపలికి పోవాలి. సో మీ జర్నీ, మీ డిస్టెన్స్ ఎంత పోవాలనుకుంటారో మీరు అంత హార్డ్ వర్క్, అంత ప్లానింగ్, అంత టెక్నాలజీ, అంత పేషెన్స్, అంత స్ట్రాటజీతో వెళ్ళాలి. అదే ఒక సినిమా చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకో పిల్లల కోసం, అది దట్స్ యువర్ చాయిస్. సో మేక్ రైట్ చాయిస్. The more distance you want to grow, the more prepared you have to be. అవునా? పెద్ద 100 కిలోమీటర్ కూడా ట్యాంక్ ఫిల్ చేసుకొని పోవాలి కదా, సామాన్లు పెట్టుకొని పోవాలి కదా. 2000 కిలోమీటర్ పోవాలంటే 100 సామాన్లు పెట్టుకోవాలి, అంతే కదా. సో దట్ ఈస్ అవర్ సేమ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. So I hope I have answered your questions. Anybody else? Any questions? There are 2 parts in the workshop.